హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో 4 ప్రధాన పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ, వాటిలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటి వెనక ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. నేను రోజు చేసే రిక్వెస్ట్ ఒకటేనండి, లైక్ చేయాలి. చాలామంది అంటే ఒక 40,000 మంది చూస్తుంటే అందులో ఒక 7,000 8,000 మందే లైక్ చేస్తున్నారు. అంటే మీరు లైక్ చేయడం వలన మీకు కూడా ఏమీ నష్టం ఉండదు, మన ఛానల్కి కొంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే లైక్స్ పెరిగే కొద్దీ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఛానల్ని అంటే వీడియోని నెక్స్ట్ కొత్త వాళ్ళకి పరిచయం చేస్తుంది అనమాట. అది కొంత బెనిఫిట్ అవుద్ది మన వీడియోకి, మన ఛానల్కి. అందుకే నేను రోజు లైక్ చేయమని ఈ ఒక్క వీడియోలోనే అడుగుతా. ఇంకా ఒక కీలకమైన అంశం, అన్ని పత్రికల్లో 4 పత్రికల్లో కూడా బ్యానర్ ముఖ్యమైన అంశం ఇదే, అధిక ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశం ఇదే. నిన్న మన ఛానల్లో వీడియో కూడా చేసాం, నిన్న ఉదయమే. మీకు అధికారం ఎక్కడిది, సుప్రీంకి రాష్ట్రపతి సూటి ప్రశ్నలు. సో దీని నేపథ్యం మీకు అర్థమయ్యే ఉంటుంది. తమిళనాడు శాసనసభలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ సంతకం చేయకపోవడంతో, రాష్ట్రపతి పరిశీలనకు పంపించడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం, దాదాపు ఒక 1 year పాటు విచారించి గత నెలలో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏమిటంటే, గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళ దగ్గరకు ఏమైనా బిల్లులు వస్తే, శాసనసభలో ఆమోదించిన బిల్లులు వాళ్ళ దగ్గరకు వస్తే 3 నెలల్లో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల్లో ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే ఆ ప్రభుత్వాలు నేరుగా సుప్రీంకోర్టుకు రావచ్చు. అప్పుడు మేమే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. సో గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఆమోదించడం లేదా తిప్పి పంపడం. తిప్పి పంపితే ఎందుకు తిప్పి పంపుతున్నారు అనేది కారణాలు తెలియాలి, లేదా ఆమోదించాలి. ఏదైనా సరే 3 నెలలే అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది గత నెలలో. ఆ తీర్పు నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. అసలు మీకు హక్కు ఎక్కడిది? గవర్నర్కి రాష్ట్రపతికి గడువు విధించడం రాజ్యాంగంలో కూడా చెప్పలేదు, మీరు చెప్తారేంటి? ఇక్కడ ఒకటి, రాజ్యాంగమైన సుప్రీంకోర్టు అయినా, రాష్ట్రపతి, గవర్నర్ గారు, ఈ వ్యవస్థ అయినా అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, శాసన వ్యవస్థ అయినా, ఈ 3 వ్యవస్థలు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. మన రాజ్యాంగం ఎంత గొప్పదంటే అది ఒక రూల్స్ బుక్. అందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని వీళ్ళందరూ ఫాలో అయ్యి ప్రజలను పరిపాలించాలి. అందులో ఏదైనా రూల్ లేకపోయినా లేదా ఆ రూల్ను మార్చాలన్నా పార్లమెంట్లో బిల్లు చేయాలి, ఉభయ సభల్లోనూ బిల్లులు చేయాలి, దాన్ని రాష్ట్రపతి గారు ఆమోదించాలి. అప్పుడు ఆ రూల్స్ను మార్చడానికి, సవరించడానికి అవకాశం ఉంటుంది. అంత ఆషామాషిగా జరిగే వ్యవహారం కాదు. సో దాన్ని బేస్ చేసుకుంటే అసలు రాజ్యాంగంలో లేనిది మీరు మాకు చెప్తారేంటి అని చెప్పి సుప్రీంకోర్టుని రాష్ట్రపతి గారు అడిగారు. గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి. రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితులు విధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన సంచలన తీర్పునకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికరణం 143(1) కింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించి న్యాయ సలహా కోరారు. ఏదైనా ప్రజాభిప్రాముఖ్యం ఉన్న అంశంపై 143(1) ప్రకారం సర్వోన్నత న్యాయస్థానం నుంచి న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలు ఏంటంటే, రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఒక బిల్లు గవర్నర్ దగ్గరకు వచ్చినప్పుడు గవర్నర్ ఏం చేయొచ్చు, రాజ్యాంగబద్ధంగా ఏమున్నాయి? అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహా కట్టుబడి ఉండాలా? అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా? అధికరణం 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా?
రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు అధికారం 200 ప్రకారం గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించవచ్చా? అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా? అధికారం 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. సో సింపుల్గా దీని ఇంటెన్షన్ ఏంటంటే, అసలు మీరు మాకు కాలపరిమితి విధించడం ఏంటి? 3 నెలల్లోగా గవర్నర్ లేదా రాష్ట్రపతి దాన్ని ఆమోదించాలి లేదా తిప్పి పంపాలి అని చెప్పడం ఏంటి? సో అధికారం సుప్రీంకోర్టుకి ఎక్కడ ఉంది అని దానికి సంబంధించిన అనుబంధ ప్రశ్నలు ఒక 11 సంధిస్తూ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. దీనిని తేల్చాలి అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలి. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో 7 సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు. క్లియర్లీ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి ఇవ్వబోయే తీర్పు, ఈ ప్రశ్నలన్నిటికీ వాళ్ళు ఇచ్చే సమాధానం రాష్ట్రాల్లో కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి జాతీయ పార్టీ, రాష్ట్రాల్లో వాళ్ళకి ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ల ద్వారా రాజకీయాన్ని నడిపిస్తూ గవర్నర్ల ద్వారా పెత్తనాన్ని చేస్తున్న కేంద్రంలో ఉన్న అధికార పార్టీలకు ఒక సమాధానం దొరుకుద్ది అన్నమాట. దానికి శాశ్వత పరిష్కారం దొరుకుద్ది. 33,000 కోట్ల పెట్టుబడులు మర్చిపోయింది. దీని మీద స్టాలిన్ కూడా స్పందించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఇదిగోండి, సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమా? ఇది సుప్రీంను సవాల్ చేయడమే. బీజేపీయేతర రాష్ట్రాల అసెంబ్లీలను స్తంభింపజేయాలని కేంద్రం యోచన. తమిళనాడు సీఎం స్టాలిన్ ధ్వజం. చట్టసభలు ఆమోదించిన బిల్లులపై మీకు అభ్యంతరం ఏమిటి? కేంద్రాన్ని నిలదీసిన వామపక్షాలు. ఇదిగోండి, అసలు సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమా? ఇది సుప్రీంను సవాల్ చేయడమే. బీజేపీయేతర రాష్ట్రాల అసెంబ్లీలను స్తంభింపజేయాలని కేంద్రం యోచన. దీనికి సమాధానం దొరుకుద్ది సుప్రీంకోర్టు ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ద్వారా. సో ఈ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే దాదాపు 10 నిమిషాలు ఈ సబ్జెక్ట్ అయింది. ఎందుకంటే కీలకం. మన దేశ భవిష్యత్తును, మన దేశంలో రాజకీయాన్ని, మన దేశంలో వ్యవస్థలను కూడా ఒక రకంగా వాటిలో కొంత మార్పు తీసుకువచ్చే ప్రశ్నలు ప్లస్ ఆ అంశం ఇది. అందుకే అంత టైం పట్టింది. తర్వాత 33,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటండి నిన్న. రాష్ట్రంలో 34,000 మందికి ఉపాధి. సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 19 ప్రాజెక్టులకు ఆమోదం. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశం నిన్న జరిగింది. దీనిలో చాలా కీలకమైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అది చూడొచ్చు మనం. అలాగే ఇంధన, పర్యాటక, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 33,720 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. 19 ప్రాజెక్టుల ఏర్పాటు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 34,621 మందికి ఉపాధి లభించనుందని తెలిపింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏటీసీ టైర్స్, వింగ్ టెక్ మొబైల్స్, డైకిన్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు వివిధ సంస్థల నుంచి అందిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎవరైనా మేము ఇదిగో పలానా చోట పెట్టుబడులు పెడతాము, మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాం, మేము ఒక ఇండస్ట్రీ పెడతాం, మేము ఒక యూనిట్ పెడతాం అని చెప్పి ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రభుత్వాలు వాటిని ఆమోదించడానికి ఎస్ఐపిబి ఈ పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశం జరుగుద్ది అన్నమాట. సీఎం అధ్యక్షతన అది జరిగి దానిలో ఆమోదిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అది నిన్న జరిగింది. 33,720 కోట్ల పెట్టుబడులు. సో ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవరాల్గా 76 ప్రాజెక్టులకు సంబంధించి 4,96,796 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటి ద్వారా 4.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఓవరాల్గా ఈ 11 నెలల్లో జరిగింది అది. అయితే ఇవన్నీ ఆన్ పేపర్ మాత్రమే, కార్యరూపంలోకి వెళ్ళలేదు. అది గుర్తుపెట్టుకోండి. కార్యరూపంలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ మధ్య ఒక 2 రోజుల కిందట నారా లోకేష్ గారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్కు శంకుస్థాపన చేశారు కదా. అట్లా ఒక్కొక్కటి కార్యరూపంలోకి వెళ్ళడానికి టైం పడుతుంది, వెళ్తాయి. తర్వాత రాజధాని పనుల కోసం సిఆర్డీఏకు 2,100 కోట్లు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర బడ్జెట్ నుంచి 2025-26 మొదటి త్రైమాసికానికి సంబంధించి 2,100 కోట్ల విడుదలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనులకు బడ్జెట్లో ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించింది. ఇందులో 2,100 కోట్ల విడుదలకు సిఆర్డీఏ కమిషనర్ పరిపాలనా అనుమతిని కోరారు. పరిశీలించిన ప్రభుత్వం సిఆర్డీఏ పీడీ ఖాతాకు నిధులు జమ చేసేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుమతులు ఇచ్చింది. సో రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారు కదా, దానిలో ఫస్ట్ ఫేజ్ 2,100 కోట్లు ఇచ్చారన్నమాట. తర్వాత
ఉద్యోగుల బదిలీలకు ఆమోదం అంటండి. నేటి నుంచి జూన్ 2 వరకు నిషేధం సడలింపు. సో ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు ఇవాళ నుంచి, ఎప్పటి నుంచి, నేటి నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీలు జరుగుతాయి. సో ఆల్రెడీ ఈ బదిలీలకు సంబంధించి అనేక రికమెండేషన్ లెటర్లు, రిఫరెన్స్ లెటర్లు, ఎమ్మెల్యేల ద్వారా ఫోన్లు, ఎంపీల ద్వారా ఫోన్లు, రాజకీయంగా చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఒక జిల్లా ఎస్పీ గారికి 150 మంది కానిస్టేబుల్ను బదిలీ చేయడానికి 600 ఫోన్లు వచ్చాయంట. 150 మంది కానిస్టేబుల్ను బదిలీ చేయడానికి 600 ఫోన్లు వచ్చాయంటే నమ్మగలరా? సో ఎవరెవరు ఫోన్ చేశారో, ఎన్నిసార్లు ఫోన్ చేశారో, ఒక పర్సనే 10 సార్లు ఫోన్ చేసి ఉండొచ్చు, ఒక పర్సనే 10 మంది చేత 10 సార్లు ఫోన్ చేయించి ఉండొచ్చు. ఇలా ఒక ఎస్పీ గారు, దాంతో ఆ ఎస్పీ గారు నేను సెలవు పెట్టేస్తున్నాను, నేనే ఈ జిల్లాలో ఉండను, నేనే ట్రాన్స్ఫర్ అయిపోతాను, కొత్త ఎస్పీ వచ్చాక మీరు ట్రాన్స్ఫర్లు చేయించుకోండి అని చెప్పి ఆ ఎస్పీ గారు క్లియర్గా చెప్పారంట. అంత ఒత్తిళ్ళు ఉంటాయన్నమాట ఈ బదిలీలు అనేసరికి. రాజకీయ సిఫార్సులు అంతగా ఉంటాయి. కానిస్టేబుల్ అవని, విఆర్ఓ అవని, లైన్మెన్లు అవని, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ పేర్కొన్నారు. దీనిలో కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అసలు బదిలీలు ఏ విధంగా చేయాలి, ఎవరికి చేయాలనేది కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ బదిలీల అంశం కూడా ఆంధ్రప్రభలో హైలైట్ చేశారు. బదిలీలకు పచ్చజెండా అని. అసలు నీకు నోటిఫికేషన్ ఎందుకు వస్తుంది? ఇక్కడ నోటిఫికేషన్లు ఆఫ్ చేయాలి ఊరికే. నేటి నుంచి జూన్ 2 వరకు కొనసాగనున్న ప్రక్రియ, నిషేధం తొలగింపు, మార్గదర్శకాలు విడుదల. 5 ఏళ్ల పాటు ఒకే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి బదిలీ తప్పదంట. ఇలా అంటారండి, కానీ కొంతమంది ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తారు. 10 ఏళ్ళు అవని, 15 ఏళ్ళు అవని ఆ కుర్చీ నుంచి కదలరు, ఆ ఏరియా నుంచి కదలరు. కానీ మార్గదర్శకాలు రూల్స్లో మాత్రం వస్తాయి. 5 ఏళ్ళ పాటు అక్కడే పనిచేస్తే బదిలీ తప్పనిసరి, 3 ఏళ్ల పాటు అక్కడే పనిచేస్తే బదిలీ తప్పనిసరి రూల్స్లో ఉంటుంది. కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ ఏళ్ల తరబడి, అది 10 ఏళ్ళు అవని, 12 ఏళ్ళు అవని, 15 ఏళ్ళు అవని, వాళ్ళు బదిలీ ఎవరు అదే కుర్చీల్లో ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు యూనియన్లో ఉండడం, రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉండడం, వాళ్ళకున్న బలాన్ని, వాళ్ళకున్న పలుకుబడిని మొత్తం వాడి ఆ కుర్చీ కాపాడుకుంటారు, ఆ ప్లేస్ కాపాడుకుంటారు. వాళ్ళకు బదిలీ అయినా సరే అక్కడే డిప్యుటేషన్ మీద ఉంటారు, జరగాల్సిన వ్యవహారాలన్నీ జరిపిస్తారు. అలా ఎక్కువగా మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటాయి. మైనింగ్ డిపార్ట్మెంట్లోనూ అలాగే రెవెన్యూ శాఖల్లోనూ ఎక్కువగా ఇవి జరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి ఎక్కువగా డబ్బులు వచ్చే వ్యవహారం కదా, ఇన్కమ్ బీభత్సంగా వస్తుంది కాబట్టి వాళ్ళు కదలరు. తర్వాత విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నేడు, పాల్గొనున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాజ్ కిషరెడ్డి విచారణ కోసం ఈడీ పిటిషన్, వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని వెల్లడి. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరం, మనీ లాండరింగ్ మూలాలు వెలికి తీయడమే లక్ష్యం. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన 1000 కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది కదా. సో ఈడీ రాజ్ కిషరెడ్డిని విచారించబోతోందండి ఈ మద్యం కుంభకోణం కేసులో. ఇక కాకినాడలో తొలి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్, 5000 కంటైనర్ల లోడింగ్ అన్లోడింగ్ సామర్థ్యంతో ఏర్పాటు. కాకినాడ పోర్టు ప్రాంతంలో తొలి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ గురువారం ప్రారంభమైంది. ప్రస్తుతం 10 ఎకరాల్లో 3000 కంటైనర్ల హ్యాండ్లింగ్కు వీలుగా ఏర్పాటు చేశామని, త్వరలో 6 ఎకరాల్లో 2000 కంటైనర్లలో సరుకు లోడింగ్ అన్లోడింగ్కి చర్యలు చేపడుతున్నట్టు శ్రవణ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డాక్టర్ సాంబశివరావు తెలిపారంట. గుట్టపై బుట్టబొమ్మలు, ఇక్కత్తులో మెరిసిన ముద్దుగుమ్మలు. ఆధ్యాత్మిక నగరి తెలంగాణలో యాదగిరిగుట్టలో భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రాంగణంలో ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సందడి చేశారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి, కార్యకర్తలకు మంత్రి లోకేష్ పిలుపు. కేడర్ను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని స్పష్టీకరణ. ఓకే, తిరుమలలో అత్యున్నత స్థాయి భద్రతకు కార్యాచరణ, 14 ప్రవేశ మార్గాల్లో నిఘాకు చర్యలు, భద్రత ఆడిట్ సమీక్షలో డీఐజీ.
మేయర్ పదవి నుంచి తొలగింపుపై హైకోర్టుకు సురేష్ బాబు ఈ నెల 22కు వాయిదా విచారణ. దొరికిపోయిన తర్వాత, తప్పుకు దొరికిన తర్వాత, చట్టపరంగా తప్పు అని తేలిన తర్వాత కోర్టులకు వెళ్ళడం, కోర్టుల చేతి చివాట్లు తినడం, కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు తెచ్చుకొని మదన పడడం, ఫ్యూచర్ని నాశనం చేసుకోవడం వైసీపీలో చాలామందికి అలవాటు. సో అదే పందాలోకి సురేష్ బాబు గారు కూడా వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారంట. బస్సు కండక్టర్పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడి. ఓ బస్సు కండక్టర్పై వైకాపా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బెంగళూరు బస్టాండ్లో చోటు చేసుకుందంట. సంబంధం లేదంటూ సజ్జల బుకాయింపు. ఆధారాలు చూపి ప్రశ్నిస్తే శ్రీధర్ రెడ్డి నీళ్లు నమిలారు. సిట్ విచారణలో ఏది అడిగినా తెలియదనే సమాధానం. 7 గంటల పాటు విచారణ. వీళ్ళకి ఇది ఒక ట్రెండ్ అయిపోయిందండి. సిట్ విచారణ మద్యం కుంభకోణం కేసులో వీళ్ళు కావచ్చు, అండ్ ఇంకెవరు వాళ్ళిద్దరు ఉన్నారు, పేర్లు ఏంటి, వాళ్ళ పేర్లు మర్చిపోయామండి. ధనుంజయ రెడ్డి గారును కృష్ణమోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా అంతేనంట. విచారణకు వస్తున్నారు కానీ ఏం సమాధానం చెప్పట్లేదు. నిన్న అయితే 13 గంటల పాటు విచారణ జరిగింది, కానీ వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేదంట. అలాగే నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా విచారణలో ఏది అడిగినా సరే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నారంట. చివరికి దానికి సంబంధించి ఆధారాలు చూపించారు. ఇదిగో మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పలంగా కోట్ల రూపాయలు ఎందుకు పడ్డాయి అని అంటే నాకు తెలియదు అన్నారంట. ఇదిగో పలానా తేదీని నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎందుకు పడ్డాయి అంటే అప్పుడు నీళ్ళు నమ్మలేరంట. ఫస్ట్ సమాధానం తెలీదు, ఆధారాలు చూపించిన తర్వాత ఇంకేం సమాధానం చెప్పకుండా ఉండడం, ఏమీ సమాధానం చెప్పట్లా, ఆధారాలు చూపారు, అది జరుగుతోంది. తర్వాత తెలియకుండానే మీ ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయా అని అడిగారు. తర్వాత హత్యాయత్నం కేసులో తురకా కిషోర్కు రిమాండ్. తురకా కిషోర్ ఈ పేరు చాలా కాలం రాష్ట్ర రాజకీయాల్లో గుర్తుంటుంది కదా. సో అతనికి హత్యాయత్నం కేసులో కోర్టు రిమాండ్ విధించింది. ఇంటిని ఆక్రమించి కూల్చివేయడంతో పాటు అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్కు మాచర్ల కోర్టు రిమాండ్ విధించిందంటండి. అధికారాన్ని చూసుకొని అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళలో ఈయన ఒకడు. ఎన్టీఆర్ వైద్య సేవకు 4,300 కోట్లు చెల్లింపు. ఓకే, ఇదిగోండి మీ వాళ్ళ ఖాతాల్లోకి భారీగా డబ్బులు ఎలా వచ్చాయి? ఇది మద్యం ముడుపుల సొత్తు కాక మరేంటి? కష్టార్జితమైతే పత్రాలు చూపండి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సిట్ ప్రశ్నలు. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా ఇస్తామన్న నిందితులు రాత్రి 11 గంటల వరకు విచారణ. సో ఒక్కొక్కరిని 150కి పైగా ప్రశ్నలు అడిగారు. మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి, మీ అకౌంట్లోకి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి, మీరు 5 ఏళ్లలోనే ఇంత భారీగా ఎలా సంపాదించారు, ఇది మద్యం కుంభకోణం ద్వారా మీరు సంపాదించిన డబ్బులే కదా అని సిట్ అడిగితే వాళ్ళు దేనికి కూడా సమాధానం చెప్పలేదు. ఇవన్నీ మా కష్టార్జితమే, మేమే సంపాదించామని చెప్పారంట. అయితే ఆధారాలు చూపించండి అని అడిగారంట సిట్ అధికారులు. ఇట్లా వైకాపా హయాంలో 2019-2024 మధ్య మీ కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బెనామీల పేరిట ఉన్న సంస్థలు వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి మీకు ఉన్న సంబంధం ఏంటి, ఇది మద్యం ముడుపుల సొమ్ము కాకపోతే మరేంటి అంటూ మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు నిలదీసినట్టు తెలిసింది. అదంతా మీ కష్టార్జితం వైట్ మనీ అయితే ఆ లావాదేవీలు, రికార్డులు, పత్రాలు చూపించండి అని అడిగారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న నాటికల్ గ్రీన్ ఎనర్జీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోకి డబ్బులు భారీగా వచ్చాయంట. అవన్నీ ఎలా వచ్చాయని అడిగారనమాట. ఇక రాజధాని నిర్మాణ కార్మికులకు మెరుగైన వసతులు. ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి. ఓకే, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ పెట్టొద్దు, మంత్రి గొట్టిపాటి. ప్రతి జిల్లాలో ఏపీటీఎస్ కార్యాలయం. ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ. వైకాపా కార్యాలయ భవనం కూల్చివేతకు మళ్లీ నోటీసులు ఇస్తాం, హైకోర్టుకు తెలిపిన స్టాండింగ్ కౌన్సిల్. వైకాపా కార్యాలయం కూల్చివేతకు మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ ఈ నెల 9న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ పార్టీ నేత పేరు నానివేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. సీఐని దూషించిన కేసులో బోరుగడ్డకు బెయిల్. 9.04 కోట్ల నగదు, 23.25 కోట్ల ఆభరణాలు. మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టురట్టు. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాల్లో సోదాలంటండి. మహారాష్ట్రలో వసై విరార్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న వైఎస్ రెడ్డి అక్రమ
ఆదాయాలు ఇవంట. చూడండి గోల్డ్ బిస్కెట్లు, బంగారు బిస్కెట్లు ఎలా అలంకరించారో. 9.4 కోట్ల నగదు దొరికిందంట, 23.25 కోట్ల ఆభరణాలు దొరికాయంట వాళ్ళ ఇంట్లో. అవినీతి తిమింగలాలు తిని 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 బలిసిపోయారనమాట ఒక్కొక్కళ్ళు. సరే ఇది పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఎవరు సుప్రీం అనేది చెప్పుకున్నాం. విచారణ పేరుతో వేధింపులని రాశారండి. న్యాయస్థానం ఉత్తర్వులు సిట్ బేఖాతరు. ఏకంగా 13 గంటలకు పైగా వాళ్ళ సమాధానాలు చెప్పట్లేదు, వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. అందుకే అంతంత టైం విచారణ జరుగుతోంది. అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతూ మానసికంగా ఒత్తిడి. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పట్ల సిట్ తీరు ఇది అని రాసుకొచ్చారు. సాక్షిలో అలా రాశారనమాట ఆ వార్తను. విచారణ ఇక మద్యం విధానంపై ముందస్తు బెయిల్పై నేడు సుప్రీం విచారణ. ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు ఇప్పటికే అరెస్ట్ నుంచి తాత్కాలిక ఊరట. బాలాజీ గోవిందప్ప అరెస్ట్ పైన తేలుస్తామన్న ధర్మాసనం. సో ఈరోజు సుప్రీంకోర్టులో కీలకమైన విచారణ జరగబోతోంది వాళ్ళ ముగ్గురు బెయిల్ పిటిషన్ల మీద, వాళ్ళ ముగ్గురు అరెస్ట్ వ్యవహారంలో. ఇది ఎలా ఉంటుంది తెలుసా, ఒకవేళ వాళ్ళ బెయిల్ రద్దు చేసింది అనుకోండి సుప్రీంకోర్టు, వాళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, రేపు సాక్షిలో వార్త ఉండదు. సాక్షిలో రేపు వార్తే రాయరు, ఏ పేజీలోనూ రాయరు. ఒకవేళ వాళ్ళకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అనుకోండి, అరెస్ట్ చెల్లదు, బాలాజీ గోవిందప్పకు కూడా బెయిల్ ఇస్తున్నామని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆ వార్త ఈ ప్లేస్లో రాస్తారు, ఇంత పెద్దగా రాస్తారు. అలాంటి వాళ్ళు అనమాట ఇది. అమెరికా ఉత్పత్తులకు భారత్లో 0 టారిఫ్. ఇండియానే ఈ ఆఫర్ ఇచ్చింది. సంచలన ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసిన భారత్లో ఐఫోన్లు తయారు చేయొద్దని యాపిల్ సంస్థకు ట్రంప్ సలహా. ఇది ఒక కీలకమైన వార్త అండి. డొనాల్డ్ ట్రంప్ నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అసలు 0 టారిఫ్ ప్రపోజల్ పెట్టింది మనం ఆలోచిస్తున్నాము అనేటట్టు చెప్పారు. ఇదిగోండి దాన్ని ఇక్కడ కూడా ఇచ్చారు. భారత్ సూపర్ ఆఫరు, అమెరికా సరుకులపై సుంకాలు మొత్తం ఎత్తేస్తానని ముందుకు వచ్చింది. ఆ మేరకు ఒప్పందానికి సిద్ధమైంది. ట్రంప్ మరో సంచలన ప్రకటన. భారత్ బదులు అమెరికాలో ప్లాంట్ నిర్మించాలని యాపిల్కు సూచన. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేందుకు సాయం చేశానని వెల్లడి. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో అంతా సంచలనమే. ఆయన మరి మీడియాలో హైప్ కోసం మాట్లాడతాడో, లేదంటే ప్రపంచం మొత్తం తన దృష్టి తన వైపే చూడాలని మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. కానీ ఇక ఏమీ ఖరారు కాలేదు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు నడుస్తున్నాయి. ముందే తీర్పులు ఇవ్వడం అపరిపక్వత. విదేశాంగ మంత్రి జైశంకర్ సింధూర్ నిలిపివేతకు ట్రంప్ ప్రకటనకు సంబంధం ఉందా? జైరామ్. సో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద అలా మన విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. ఇక ప్రీ ప్లాన్తోనే ఆ చెట్లన్నీ ధ్వంసం చేశారా? లాంగ్ వీకెండ్ చూసుకొని ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారా? పర్యాటక అనుమతులు తీసుకున్నారా? మీరు అక్కడ పారిశ్రామిక పార్కు నిర్మిస్తారా, లేక ఇంకేదైనా చేస్తారనేది అప్రస్తుతం. గచ్చిబౌలి కేసులో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సో రేవంత్ రెడ్డి గారు నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి గారిలా మారిపోతున్నారు అనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా జనంలోకి వెళ్ళింది, అదొక డిఫరెంట్. కానీ ఎందుకు ఆయన పరిపాలనలో అనుకోకుండా ఊహించకుండా తప్పులు జరుగుతున్నాయి, అన్ని కాంట్రవర్సీల జోలికి వెళ్తున్నారు. సో దీనిలో భాగంగా హెచ్సియులో జరిగిన వివాదంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని తలంటిందనమాట ఒక రకంగా. ఆల్రెడీ హైడ్రా విషయంలో హైకోర్టు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని తిడుతూనే ఉంది. ఇప్పుడు హెచ్సియు భూముల విషయంలో కూడా కొంచెం సీరియస్గా రెస్పాండ్ అయింది సుప్రీంకోర్టు. ఇక రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం అంటండి. ధాన్యం రైతుల నిరసన. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ధర్నా. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం. ధాన్యం ట్రాక్టర్ల మీద ఎక్కించుకొని దాన్ని కట్టేసి భారీగా ఇట్లా ర్యాలీ చేశారండి రైతులు. ఆ స్వేచ్ఛ ఉంది, రైతులకు ఆ స్వేచ్ఛ ఉంది. గత ప్రభుత్వం ఆ స్వేచ్ఛను హరించింది, కానీ ఇప్పుడు ఉంది. తర్వాత జూన్ 5న తొలకరి పలకరింపు. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల. తిరుపతి కార్పొరేటర్పై టీడీపీ గోండాల దాడి. శ్మశానంలో ఆక్రమణలు తొలగించాలని కోరిన తిరుపతి 50వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ బోకం అనిల్ కుమార్పై టీడీపీ గోండాలు దాడి చేశారంట. డిఎస్సికి 5.67 లక్షల దరఖాస్తులు. అంతేనా? 10 లక్షల మంది 12 లక్షల మంది అనుకున్నారే. 5.67 లక్షల దరఖాస్తులే వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇక క్షమాపణ చెప్పండి. కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాను సుప్రీంకోర్టు ఆదేశించింది. మీరే పర్యవేక్షించాలి. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను
ఐఏఈఏ సంస్థ పరిధిలోకి తీసుకురావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ డిమాండ్ చేశారు. లీకేజీ జరగలేదు. పాక్లోని అణ్వాయుధ కేంద్రాల నుంచి అణుధార్మికత లీకేజీ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పష్టం చేసిందంట. ఇక ప్రైజ్ మనీ 30.78 కోట్లు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. విజేత జట్టు WTC గద అండ్ 30,78,00,000 నగదు అందుకుంటుంది. మనం ఫైనల్కి వెళ్ళాల్సింది, వెళ్ళలేదు. వరుసగా 3 సార్లు వెళ్ళాల్సింది, మూడోసారి కూడా వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేదు. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. సరే, సాక్షి పక్కన పెడదాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ ఇవి అది రాష్ట్రంలో జోరు. పరిశ్రమలు 32,271 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాలు, అది చెప్పుకున్నాము. ఇక సంపదపై శోకాలు. జగన్ పత్రిక రాతలు. ఆదాయం తగ్గిందంటూ అబద్ధాలు. 2023-24లో 10,000 కోట్ల రెవెన్యూ గ్రాంటు. ఆర్థిక సంఘం నిధులు వచ్చింది అప్పుడే. అవి మినహాయిస్తే రాబడి 1,60,813 కోట్లు మాత్రమే. 2024-25లో 1,68,443 కోట్లకు పెరిగిన రాబడి. ఆదాయం పెరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అంటే సాక్షిలో పదే ఆదాయం తగ్గిందని రాస్తున్నారు, అబద్ధాలు రాస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో రాశారనమాట. ఇందులో వాస్తవం ఏంటో మనం సెపరేట్ చేద్దాం. తర్వాత ఆంధ్రజ్యోతిలో ఇంకా సెకండ్ పేజీలో ఏమున్నాయో చూద్దాము. తెలంగాణలో 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బల్లి అవశేషాలు. ప్రాణహిత గోదావరి లోయలో గుర్తింపు. అన్నారం వద్ద 1980లో అవశేషాల సేకరణ. అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు. తాజాగా ఆ డైనోసార్ వయసు నిర్ధారణ. రాక్షస బల్లికి మలేరీ రాపర్ట్ కుట్టి అని నామకరణ. సో దాని అవశేషాలు దొరికాయంట. 22 కోట్ల ఏళ్ల నాటి అవశేషాలు. అవి కూడా ఇప్పుడు కాదు. జురాసిక్ యుగం 20-25 కోట్ల సంవత్సరాల క్రితంలోనూ తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు నిర్ధారణ అయ్యాయి. మాకు కావాల్సిన ఉగ్రవాదుల చట్ట పాక్ వద్ద ఉంది. ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకునేదాకా సింధు జలాల ఒప్పందం రద్దే. జైశంకర్. మంచి నిర్ణయం. ధూర్త. పాక్ చేతిలో అణ్వాయుధాలు క్షేమం కాదు. మన బలగాల ధైర్య సాహసాలు బేష్. ఆర్మీ చీఫ్. మళ్ళీ యుద్ధానికి దిగితే జాగ్రత్త. మోదీకి పాక్ ప్రధాన హెచ్చరిక. ఆపై చర్చలకు ఆహ్వానం. కాశ్మీరు సింధు జలాలపై మాట్లాడుకుందామని వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా ఇంకా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇండియా మరోసారి తమపై యుద్ధానికి దిగితే సర్వస్వం కోల్పోతుందని హెచ్చరించారు. అమ్మని ఎంత బలుపీలకి పాకిస్తాన్కి నాకు అర్థం కాదు. వాళ్ళకి అసలు ఏముందని అంత హెచ్చరికలు ఇస్తున్నారు వాళ్ళు. సరే, ఇది పక్కన పెట్టేసి ఆంధ్రప్రభలో వేరే అంశాలు ఏమున్నాయి, మీకు ఎందుకు అభ్యంతరం అని ఇది చెప్పుకున్నాం. పారిశ్రామిక పరుగులు అది కూడా చెప్పేసుకున్నాం. 18 నెలల్లో అసెంబ్లీ భవనం L&T సంస్థతో ఒప్పందం. 18 నెలల్లోనే కట్టేస్తారంట. మంచిది. రెడ్ బుక్ మరువును. అలసత్వం వద్దు. 5 ఏళ్ళ నరకం అనుభవించాం. అవమానాలు మర్చిపోకూడదు. DSC ఆపేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్. ఓకే. అడ్మిషన్ల టార్గెట్. కార్పొరేట్ గురువుల వేట. ప్రతి టీచరు 15 మంది విద్యార్థులను చేర్పించాల్సిందే, లేదంటే ఉద్యోగం హుష్కాకి. ఏ వీధిలో చూసినా ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లే. సర్కారు బడుల్లో పెరిగిన ఉత్తీర్ణత ఫలితంగా ప్రైవేటు పాఠశాలల్లో తగ్గుతున్న అడ్మిషన్లు. గురువుల మేడపై కత్తి కట్టిన కార్పొరేట్ విద్యా సంస్థలు. నిజమే పాపం, ప్రైవేట్ టీచర్లకు నరకమండి. సమ్మర్లో ఇంటింటికి తిరిగి అడ్మిషన్లు. ఒక్కొక్క ఒకప్పుడు టీచర్లకు టార్గెట్లు ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో టీచర్లకు టార్గెట్లు ఉంటాయి విద్యార్థులను చేర్పించడానికి. ఇక కట్టుకథల ట్రంప్. శాంతి దూత అవతారం ఎత్తేందుకు నానా తంటాలు. అడుగడుగున ప్రగల్భాలు, అబద్ధాలు. కాల్పుల విరమణ ఘనత తనదేనని చాటింపు. తాజాగా భారత్లో జీరో సుంకాల ప్రతిపాదన అంటూ కట్టుకథ. ఇండియాలో యాపిల్ ఫోన్లకు ట్రంప్ మోకాలడ్డు. CEO టిమ్ కుక్ బెదిరింపులు. ఎత్తులు జిత్తులతో స్వలాభం కోసం ట్రంప్ పాకులాట. అస్థిర నిర్ణయాలతో వాణిజ్య యుద్ధం. అది అమెరికాకే భారీగా నష్టం. సో ఒక మంచి ఫోటో వేసి ఆంధ్రప్రభలో గట్టిగా రాశారు. రాయాలి. నిజంగా ట్రంప్ మీద ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ఇదే స్వభావంతో ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి బాగాలేదు. కట్టుకథల ట్రంప్ అని రాశారు. ఇంగ్లీష్లో రాయాల్సిందే ట్రాన్స్లేట్ చేసి. ఆయన చదువుకునేవాడు చక్కగా.
టెక్కీలకు శుభవార్త, క్యాంపస్ ప్లేస్మెంట్లకు సిద్ధమవుతున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు. వచ్చే నెలలో క్యాంపస్ ఇంటర్వ్యూలో 70,000 మంది ఎంపికకు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ప్రణాళిక. వంశీపై మరో కేసు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో పీటీ వారెంట్. నూజివీడు కోర్టులో నేడు హాజరు. మరోవైపు రిమాండ్లో వంశీకి తీవ్ర అస్వస్థ, ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు. నకిలీ ఇళ్ల పట్టాలు కావాలని ఇంటెన్షనల్గా ఇచ్చారు, ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇచ్చారు అని చెప్పి అతని మీద పీటీ వారెంట్ జారీ చేశారన్నమాట. పాక్ అత్యంత బాధ్యతారాహిత్య దేశం. అక్కడ అణ్వాయుధాలను IAEA పర్యవేక్షించాలి. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో రక్షణ మంత్రి రాజ్నాథ్. సో పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాలు వాళ్ళు పిచ్చి పిచ్చిగా వాడతారు కాబట్టి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA వాటి పర్యవేక్షణలోకి తీసుకోవాలి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కోరారు. తర్వాత పదవిలో ఉంటూ అవేం మాటలు. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకు తెలియజేసిన కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ సుప్రీంకోర్టు మండిపడింది. ఇక వీరయ్య చౌదరి కుటుంబానికి లోకేష్ పరామర్శ నిన్న వెళ్ళి పరామర్శించారు. ఇక వైకాపాకు మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా చేశారు. తర్వాత పర్వతారోహణంలో అపశృతి, అమెరికాలో 3 మృతుల్లో ప్రవాస భారతీయుడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ కాస్కేడ్స్ పర్వత శ్రేణులో జరిగిన ప్రమాదంలో ప్రవాస భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విష్ణు పరిగిరెడ్డితో పాటు మరో 2 మరణించారంటండి. పాక్కు అంతపాడిన తుర్కియాకు సెగ. విమానాశ్రయాల్లో సేవల కంపెనీపై నిషేధం. అక్కడ యాపిళ్లను నిషేధించాలని రైతులు. నిజమే, టర్కీ యాపిల్స్ వస్తాయి కదా మనకి, వాటిని నిషేధించాలని రైతులు కోరారంట. తర్వాత పోక్సో కేసు సత్వర విచారణకు మరిన్ని ప్రత్యేక కోర్టులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం. పుల్వామాలో 3 ఉగ్రవాదుల హతం. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కశ్మీర్కు మళ్ళీ పర్యాటకాలు రప్పిస్తాం. శ్రీనగర్ను సందర్శించిన రామ్మోహన్ నాయుడు. ఓకే, పుష్కర్ శోభతో పొలగించిన త్రివేణి. రీసర్వేతో భూ వివాదాలకు అడ్డుకట్ట. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామ స్థాయిలో సభలు పెట్టి అభ్యంతరాలు తెలుసుకుంటున్నాం. మంత్రి అనగాని సత్యప్రసాద్. మద్యం కుంభకోణం పాత్రధారి సూత్రధారి జగనే. ఆ దుకాణాల అద్దె పేరుతో 671 కోట్ల దోపిడీ. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. సో దుకాణం అద్దె నెలకు 30 నుంచి 40 వేలు ఉంటే ఏకంగా 1,50,000 2 లక్షల చొప్పున చెల్లించినట్టు చూపించారంట. ఇదో కొత్త స్కామ్ మద్యంలో. ఇప్పుడు మద్యం దుకాణాలు గత ప్రభుత్వం నిర్వహించింది కదా, షాపులు రెంట్కి తీసుకున్నారు కదా, అలా రెంట్కి తీసుకున్నప్పుడు 30,000 రూపాయలు రెంట్ ఉన్నదానికి కూడా 1,00,000 రూపాయలు రెంట్ ఇచ్చినట్టు ఆ ఓనర్కి డబ్బులు ఇచ్చి ఆ 30,000 అతనికి ఇచ్చి 70,000 తిరిగి క్యాష్ రూపంలో తీసుకున్నారంట. అలా కూడా స్కామ్ చేశారంట. అది ఎక్సైజ్ శాఖ మంత్రి గారు చెప్పారు. ఇది ఒక కొత్త కోణం అనమాట. ఇక హత్య కేసులో నేరస్తుడికి ఉరిశిక్ష. 185 మంది బీసీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు. ఇవి ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతిరోజు కూడా ఇన్ టైంలో మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.